సునీల్ గారు ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు దాదాపుగా కూడా నూతన సచివాలయం దేశంలో అత్యద్భుత పెద్ద సచివాలయం అంటూ కూడా చెప్తా ఉన్నారు. సో మరి ఇప్పుడైనా ప్రజలకు ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి పునిస్టాప్ కావచ్చు, వారి యొక్క సమస్యలు నెరవేరేటువంటి ఛాన్సెస్ ఈ సచివాలయం ద్వారా సాగబోతాయా? ముందుగా అమ్మ టీవీ ప్రేక్షకులకు నా నమస్కారాలు. కాంగ్రెస్ అట్లాగే క్రాంతి బీఆర్ఎస్ మిత్రులకు కూడా నా నమస్కారాలు. మా ప్రణయ్ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. విషయం ఏంటంటే తెలంగాణ ప్రజలు తెలంగాణ తెచ్చుకున్నప్పుడు అదృష్టవంతులుగా భావించారు. అంటే మనకు ఒక స్వరాష్ట్రం వచ్చింది, స్వరాష్ట్రంలో మనం ఉండబోతున్నాం కాబట్టి చాలా సంబరాలు, కేరింతలు, ఎన్నో విజయోత్సవాలు, చాలా పండగ వాతావరణం నెలకొంది. దానిలో నిజంగా తెలంగాణ మనకిచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి మనం విడిపోయి తెలంగాణ రాష్ట్రాన్ని పాటు చేసుకున్నప్పుడు మన తెలంగాణలో మిగులు బడ్జెట్తో మన పక్క రాష్ట్రం వాళ్ళు మన ప్రాంతాన్ని వదిలిపెట్టి పక్కకు వెళ్ళిపోవడం జరిగింది. అయితే వాస్తవంగా నిర్మాణంలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే దాని మీదనే తెలంగాణ పడ్డది. వాస్తవంగా కూడా బంగారం అటువంటి సచివాలయాన్ని కూలగొట్టాల్సిన అవసరం ఏమాత్రం లేదు. కేవలం కేసీఆర్ గారు వాస్తు కోసం దాన్ని నాశనం చేశారు. వాస్తు సరిపోదనో లేకపోతే భవిష్యత్తులో తనయుడు ముఖ్యమంత్రి అయితే అంటే ఏం జరిగిందో తెలియదు. కేసీఆర్ గారు వచ్చిందేమో ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. ఆయన ముఖ్యమంత్రి ఎన్నికైనాక ప్రజాస్వామ్యాన్ని తొక్కిపెట్టి కేవలం వాస్తు మీద, ఇంకో మాట ఏం చెప్పాలంటే యజ్ఞాల మీద, యక్షాల మీదనే ఆయన పాలన పూర్తిగా కొనసాగుతూ ఉంది. నిజంగా ఇప్పుడు ఈ రాష్ట్ర సచివాలయాన్ని కట్టే ముందు రాష్ట్రంలో అనేక ప్రతిపక్షాలు ఉన్నాయి. కనీస ప్రతిపక్షాలను సంప్రదించకుండా, ఏ ఒక్క పార్టీ అభిప్రాయం కూడా తీసుకోకుండా తన ఇష్టానుసారంగా బలమైనటువంటి బంగ్లాలన్నీ కూలగొట్టి నాశనం చేసిండు. దాని ద్వారా ఒరిగింది ఏముందా అంటే ఏం లేదు. ప్రజలకు పాలన స్తంభించింది. ఈ ఉన్న ఫైళ్ళని తీసుకుపోయి ఆ బీఆర్కే భవన్లో పెట్టి ప్రజలకు ఈ 8 ఏళ్ళుగా వాళ్ళు అసలు ఏం పాలన జరుగుతుందో తెలియదు, ఏ ఫైల్ ఎక్కడుందో తెలియదు, ఏ అధికారి ఏడ కూర్చోవాలనో తెలియదు, ఏ మినిస్టర్ ఏడికి పోవాలనో తెలియదు. సో ఇదంతా ఏం చేసిందంటే బంగారం అసలు సాగుతున్న పాలన నాశనం చేసిండు కేసీఆర్. నిజంగా దాని అవసరం కానీ లేకపోతే దాని ఆవశ్యకత కానీ తెలంగాణ ప్రజలకు లేదు. ఎవరు కూలగొట్టమన్నాడు దాన్ని? ఇవాళ ఆయన ఇష్టం కోసం ఆయన ఏదో పిల్లో ఇవాళ మాట్లాడితే మా బీజేపీ మీద అదాని వాళ్ళు రామారామకు మర్చిపోయి అదాని అంబానీల పేర్లే వాడుతూ ఉన్నారు. నిజంగా మరి ఇది కూడా గుజరాత్ కంపెనీకే కాంట్రాక్ట్. మీకు తెలుసు ఆ కంపెనీ పేరు కూడా చెప్తా. ఈ పల్లోంజీ అండ్ షాపూల్ పల్లోంజీ అనే కంపెనీకే ఇచ్చిండు. సో అది 650 కోట్లతో స్టార్ట్ అయ్యి అది ఎక్కడికి పోయింది ఏమనేది తెలియదు. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ గారికి ఉన్న సంఖ్య 6 అనేది ఆయనకి ఇష్టమైన నంబర్. ఈ ఇష్టమైన నంబర్లో అనంతరాలు మాత్రమే కట్టిండి. ఇలా 600 నుంచి 1500 కోట్ల దాకా దాన్ని తీసుకుపోయి ఈ 6 అంతస్తులు కట్టి ఎవరిని ఉద్ధరిద్దామని. అంటే ఒకవేళ భవిష్యత్తులో కూడా ప్రతిపక్షాలన్నీ ఇలా కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ తదితర పార్టీల నేతలు కూడా కూర్చోబెడితే ఒక అవగాహన వచ్చేది. సరే మనం ఎట్లా గడుతున్నాం సచివాలయం, మరి దీన్ని ఏ రకంగా తీసుకుపోదాం ప్రజలకు అనేది ఉంటుండే కదా. ఇప్పుడు ఈయన సొంత జాగిరి కాదు, ఈ 3 నెలలు కూర్చుంటాడు కావచ్చు. ఒకవేళ మహా అయితే ప్రజలు ఆశీర్వదిస్తే ఇంకో 5 ఏళ్ళు కూర్చుంటాడు. కానీ ఆయన జాగిరి అయితే కాదు కదా, చేరు. ఇవాళ మా బీజేపీ వాళ్ళు 10 సార్లు దాన్ని ఏమన్నారంటే మన కాకతీయ మోడల్లో కట్టిండు, అన్ని టోమ్సే పైన. అది ఏ రకంగా కట్టినవో కానీ ఏ రకంగా కట్టినవో పార్టీలకు చెప్తే వాళ్ళు ఎవరు క్వశ్చన్ చేయరు కదా. సో ఇవన్నిటికీ అంటే ఇదంతా ఇప్పుడు మనం ఆయన ప్రజెంట్ మనం చూసుకుంటే 6 అనేటువంటి సంఖ్యను ఒకటి కూర్చునేది కూడా ఆల్ ఓవర్ ఫ్లోర్ వాస్తు శాఖ